ఇక ఉద్యమాల గడ్డ కమ్యూనిస్టుల ఖిల్లా నల్గొండలో సిపిఐ శతాబ్ది ఉత్సవాల బహిరంగ సభ జరగనుంది. నల్గొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ జరగనుంది. సభ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. దాదాపు 30,000 మందికి పైగా హాజరు కానున్న ఈ సభను సిపిఐ పార్టీ భారీ ఎత్తున నిర్వహిస్తోంది. ఇప్పటికే సభ ఏర్పాట్లను సిపిఐ అగ్రనాయకులు పరిశీలించారు. ఇక సిపిఐ నిర్వహించే ఈ భారీ బహిరంగ సభ గురించి మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి కిరణ్ సభ ప్రాంగణం నుంచి అందిస్తారు. ఉద్యమాల గడ్డ కమ్యూనిస్టుల కిల్లా అయినటువంటి నల్గొండ జిల్లాలో సిపిఐ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించబోతుంది. సాయంత్రం జరగనున్నటువంటి యొక్క భారీ బహిరంగ సభకు సిపిఐ అగ్రనేతలు రాజా, సురవరం సుధాకర్ రెడ్డి, అజీష్ పాషాతో పాటు వేలాది మంది కార్యకర్తలు ఇక్కడికి రానున్నారు. ఒకసారి మనం చూసుకున్నట్లయితే నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల మైదానంలో యొక్క భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యొక్క నల్గొండ నుంచే మళ్ళీ కూడా యొక్క ఉద్యమ బాట పట్టున్నారు. దాదాపు సంవత్సర కాలం పాటు యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తామని నాయకులు చెప్తున్నారు. ఇప్పటికే ఈ యొక్క సభా ప్రాంగణం చూసుకున్నట్టయితే దాదాపు 20,000 మంది పైగా యొక్క జన సమీకరణ కూడా పార్టీ ఏర్పాట్లు చేసింది. సాయంత్రం జరగనున్న యొక్క సభకు వేలాదిగా ఇక్కడ కార్యకర్తలు ఇక్కడికి తరలిరానున్నారు. మొత్తానికైతే సిపిఐ పార్టీ మరోసారి నల్గొండ జిల్లా నుంచే ఉద్యమ బాట పట్టనుంది. ఇప్పటికే 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా విజయోత్సవ ర్యాలీలు కూడా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఎన్జీ కళాశాల మైదానంలోని సిపిఐ పార్టీ నిర్వహించబోతున్నటువంటి సభాస్థలి వద్ద ఉన్నాము. ఇక్కడికి చేరుకున్నటువంటి సిపిఐ అగ్రనేతలు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి, ఈ సాయంత్రం ఈ యొక్క సభ నిర్వహిస్తున్నారు కదా, 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సభను ఉద్దేశించి ఏం చెప్పబోతున్నారు? భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100 సంవత్సరాల్లో అడిగిడింది. ఈ సంవత్సర కాలం మొత్తం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ 100 సంవత్సరాల ఉత్సవాన్ని నిర్వహించుకుంటా ఉన్నది. ఒక కుటుంబంలో 100 సంవత్సరాలు ఒక వ్యక్తికి వస్తే ఎంత ఆనందంగా ఉంటారో, ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీకి 100 సంవత్సరాలు రావడం వల్ల మొత్తం భారతదేశ వ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, కమ్యూనిస్ట్ పార్టీ శాఖలు చాలా ఉత్సాహభరితంగా ఈ 100 సంవత్సరాల పండుగ నిర్వహించుకుంటున్నాయి. మొన్న 26 డిసెంబర్లో భారతదేశ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో జెండాలు ఎగురవేసి కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. ఈ తెలంగాణ రాష్ట్ర ఉత్సవం ఈ 30వ తేదీ ఈ నల్లగొండ పట్టణంలో నిర్వహించాలని రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయించింది. ఇవాళ కమ్యూనిస్టు ఉద్యమానికి అట్లాగే తెలంగాణ సాయుధ పోరాటానికి కేంద్ర బిందువు అయిన ఈ నల్లగొండ జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఉత్సాహంగా, ఆనందంగా ఈ నల్లగొండ జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ప్రతి గ్రామంలో ఎర్ర చొక్కాలు, ఎర్ర చీరలు ఏర్పాటు చేసుకొని ఎవరికి వారు వాలంటీర్గా ఈ మైదానానికి రాబోతూ ఉన్నారు. కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఇవాళ 100 సంవత్సరాలు ఒక పార్టీ మనుగడ సాగిస్తుందంటే ఆ పార్టీకి ఉన్న చరిత్ర, దానికి ఉన్న నిర్మాణం, ఆ పార్టీకి ఉన్న సిద్ధాంతం, దాని ఆధారంగా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు పోతూ ఉంది. ఇవాళ నల్లగొండ జిల్లాలో 1952 నుండి చీలిక వరకు ఈ జిల్లాలో 2 పార్లమెంట్ సభ్యులు, పూర్తి స్థాయిలో శాసనసభ్యులను గెలిపించుకున్న జిల్లా. అంటే ఇది కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళకి మరి పునాదులు కలిగి ఉన్నది. పార్టీ చీలిపోయిన తర్వాత కొంత నష్టం జరిగింది, ఇబ్బందులు ఎదుర్కొన్నమాట వాస్తవం. దాన్ని మరి గీట్రాయిగా తీసుకొని భవిష్యత్తులో కమ్యూనిస్టులంతా ఐక్యమైతే మళ్ళీ పూర్వవ్యం నల్లగొండ జిల్లాలో వస్తుంది. మీరు చెప్పండి, ఒకప్పుడు ఉద్యమాలు అంటేనే కమ్యూనిస్ట్ పార్టీలు, ఇప్పుడు ఆ ప్రజాదరణ తగ్గడానికి కారణం ఏంది? మీరు ప్రజలకు దూరం అయ్యారనుకుంటున్నారా? మీ యొక్క గత ఎన్నికల్లో చూసుకుంటే మీరు కనీసం ఒక సీటుకే పరిమితమయ్యారు. దీని ఏ విధంగా చూడబోతున్నారు? ప్రజాదరణ తగ్గలేదు. ఈరోజు కమ్యూనిస్టులు ప్రజలకు ఒక నమ్మకం ఉంది, దేశం లోపల కానీ ప్రపంచంలో కానీ. ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ఎర్ర జెండా మాకు అండగా ఉంది అనేటువంటి నమ్మకం నేటికి ప్రజల్లో ఉంది. ఈరోజు అసెంబ్లీలో, పార్లమెంట్లో సీట్లు తగ్గచ్చు. దానికి కారణాలు అనేక ఉన్నాయి. ఈరోజు ఎన్నికలంటే వ్యాపారము, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళే ఎన్నికల్లో గెలిచేటువంటి పరిస్థితి ఉన్నది. అందువల్ల ఎన్నికలు ప్రామాణికం కాదు. ఈరోజు ఉద్యమాలు, ఈరోజు ప్రజలకు ఏ సమస్య వచ్చినా, కార్మిక వర్గానికి కానీ, మహిళలకు కానీ, ముఖ్యంగా చెమటోడ్చి పనిచేసేటువంటి వారికి ఏ సమస్య వచ్చినా ఎర్ర జెండా అండగా ఉన్నదనేటువంటి నమ్మకం ప్రజలకు ఉంది. కాబట్టి తప్పకుండా భవిష్యత్తు కమ్యూనిస్టులదే. ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజలంతా కమ్యూనిస్టుల వైపు చూస్తూ ఉన్నారు. అందువల్ల భవిష్యత్తు ఖచ్చితంగా కమ్యూనిస్టుదే. ఈ దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఎర్ర జెండా ఎగిరేటువంటి రోజు వస్తుంది. దానికోసమే మేము ముందుకు కొనసాగుతూ ఉన్నాం. చెప్పండి, ఈ సాయంత్రం జరిగిన సభకు ఎంత జనసమీకరణ చేయబోతున్నారు? ఇది ముఖ్యంగా 100 సంవత్సరాల సందర్భంగా సిపిఐ పార్టీ ఒక నూతన ఉత్తేజంతో నల్గొండ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇప్పటికే పార్టీ శ్రేణులు కదలిక వచ్చింది. ఇవాళ గ్రామాన పెద్ద ఎత్తున మన 26వ తేదీ నాడు పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీంతో ఇవాళ
మరి ఒక 10,000 మందితో రెడ్ షర్ట్స్తో ఉంటుంది, ఒక 20,000 మందితో జన సమీకరణ ఉండబోతూ ఉంది. గ్రామాన పెద్ద ఎత్తున ఇవాళ కమ్యూనిస్టు పార్టీ అభిమానులు, మరి అదేవిధంగా అనేక సంవత్సరాలుగా నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమం ఉన్నటువంటి జిల్లా ఇది. అనేక త్యాగాలతో పుణితమైనటువంటి నల్గొండ జిల్లాలో ఇవాళ పార్టీ శ్రేణులు కదలిక పెద్ద ఎత్తున కలుగుతూ ఉంది. అనేక సంవత్సరాలుగా భూమి కోసం, భుక్తి కోసం మరి సాగిన సాయుధ పోరాటంలో నల్గొండ జిల్లాలో గ్రామాల చరిత్ర గలటువంటి గ్రామాలు. మరి భూస్వాములకు వ్యతిరేకంగా, అదేవిధంగా పెత్తందారితనానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ గ్రామాల పెద్ద ఎత్తున ఇలా కదలిక వచ్చి మరి పార్టీ శ్రేణులు కదలిక నూతన ఉత్తేజంతో ఈ 100 సంవత్సరాల సందర్భంగా ఈ జరిగే బహిరంగ సభ పెద్ద ఎత్తున కదిలిపోతూ ఉన్నారు. అయితే ఇక్కడ సభ ఏర్పాటు అయితే ఇప్పటికే పూర్తయ్యాయి. సిపిఐ అగ్రనేతలు చెప్పిన దాని ప్రకారం 100 సంవత్సరాలుగా పార్టీ పేదల పక్షాన అనేక ఉద్యమాలు చేసిందని, 100 సంవత్సరాలు మనగడ ఉండడం ఎంతో గొప్ప అని పార్టీకి, అదేవిధంగా సాయంత్రం జరిగిన యొక్క సభకు దాదాపు 20,000 మంది పైగా జన సమీకరణ జరుగుతుందని ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయని సిపిఐ అగ్రనేతలు రాజాతో పాటు అజీజ్ పాషా, సురవరం సుధాకర్ రెడ్డి యొక్క సమావేశానికి రానున్నారని సిపిఐ నాయకులు చెప్తున్నారు. సభ ప్రాంగణం నుంచి కిరణ్, రాజు న్యూస్.